వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు ఎల్ఓ ఆది కర్మయోగి అభియాన్ ద్వారా గిరిజనులకు పలు కార్యక్రమాలు. వెట్రి సెల్వి జిల్లా కలెక్టర్. విలీన మండలాలలో గోదావరి ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టిన జిల్లా అధికారులు. వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. నాలుగవ వసంతంలోకి అడుగు పెడుతున్న సిటీ డిజిటల్ నెట్వర్క్ కేబుల్ నెట్ సర్వీసులను కొనియాడుతున్న వినియోగదారులు. మానవతా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో శాంతి ర్యాలీ చేపట్టిన విద్యార్థులు పాల్గొన్న సభ్యులు. గిరిజన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గిరిజన ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధిని చివరి మైలు వరకు సేవలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం అమలు తీరును కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందులో భాగంగా నూజివీడు, చింతలపూడి, చాట్రాయి, టీ నరసాపురం మండలాలకు చెందిన బ్లాక్ మాస్టర్ ట్రైనర్లకు గత 3 రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు, పోలవరం, టీ నరసాపురం, నూజివీడు, చాట్రాయి, చింతలపూడి మండలాల్లో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం అమలవుతుందని తెలిపారు. ఈ 9 మండలాలలో 46 గ్రామాలను 45 మంది బ్లాక్ మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపిక చేసిన 45 మంది బ్లాక్ మాస్టర్ ట్రైనర్లకు 2 బ్యాచ్లుగా విభజించి మొదటి విడత 25 మంది మాస్టర్ ట్రైనర్స్ కు కేఆర్పురం ఐటీడీఏలో ఆగస్టు 11 నుంచి 13 వరకు శిక్షణ అందించామని తెలిపారు. అలాగే రెండవ బ్యాచ్ 20 మంది బ్లాక్ మాస్టర్ ట్రైనర్లకు ఏలూరులో ఆగస్టు 18 నుండి 20వ తేదీ వరకు శిక్షణ అందించామని తెలిపారు. సేవ, సమర్పణ్, సంకల్పం ద్వారా స్పందనకరమైన పరిపాలన అందించి చిట్ట చివరి గిరిజన ప్రాంతానికి సేవలు వ్యాప్తి చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలో బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ మండల స్థాయిలో లైన్ డిపార్ట్మెంట్స్ కు 2 రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో విజన్ బిల్డింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ ఆది కర్మయోగి అభియాన్ అని ఒక స్కీమ్ ని లాంచ్ చేసి ఉన్నారు. ఇది లాస్ట్ మైల్ డెలివరీ, ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట్ల లాస్ట్ మైల్ డెలివరీ ఒక కమిటెడ్ చేంజ్ లీడర్స్ తీసుకురావాలి. అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని సర్వీస్ డెలివరీ 100% చేయాలి ట్రైబల్ ఏరియాస్ లో ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ప్లస్ మన వికసిత్ భారత్ 2047 లో ఎంపవర్డ్ కమ్యూనిటీగా ట్రైబల్ కమ్యూనిటీ తీసుకురావడానికి కూడా ఇది చేయడం జరిగింది. సో ఇందులో బాగా ఏం చేసామంటే ఆల్రెడీ మనకు స్టేట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ట్రైన్ అయ్యారు. వాళ్ళు మన జిల్లా లెవెల్లో ట్రైనర్స్ ని ట్రైన్ చేశారు. సో ఇప్పుడు మనకి లాస్ట్ 6 days ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగినాయి. నెక్స్ట్ మన జిల్లా సంబంధించి మనకు 5 ఐటీడీఏ మండల్స్ ఉన్నప్పటికీ ఒక 9 మండల్స్ లో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన జిల్లాలో ఈ ఆది కర్మయోగి అభియాన్ని 9 మండల్స్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 5 ట్రైబల్ మండల్స్ అండ్ 4 అదర్ మండల్స్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఈ మండల్స్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ we have to create a group of cadre of people, empower చేయాలి, స్కీమ్స్ అన్ని ఓరియంట్ చేయాలి, అంటే ఎట్లా కలిసి పని చేయాలి, వాట్ ఈస్ ద గ్యాప్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్, అది ఎట్లా మనం ప్లగ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి లీడర్షిప్ ఓరియంటేషన్, రీజనల్ ప్రాసెస్ ల్యాబ్ అని ఒకటి ఉంది, డిస్ట్రిక్ట్ ప్రాసెస్ ల్యాబ్స్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఉన్నాము. నెక్స్ట్ లెవెల్ గా మనం విలేజ్ లెవెల్లో విలేజ్ లో ఉన్న లోకల్ లీడర్స్ అంటే మన ఏఎన్ఎం, ఆశా వర్కర్ అలాంటి అన్ని డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్లస్ సర్పంచ్ వాళ్ళందరూ తీసుకొచ్చి మీ విలేజ్ కి ఏ కావాలని ఒక డీటెయిల్ టెంప్లెట్ తోటి తయారు చేసేసి వికసిత్ 2047 అచీవ్ అవ్వాలంటే మీకు ఏం కావాలని ఒక బాటమ్ అప్ అప్రోచ్, ఇప్పుడు మనం స్కీమ్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళకి ఏం కావాలన్నది వాళ్ళతోటి కూర్చొని ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ అని కామన్ పబ్లిక్ గోడలు కూడా డ్రా చేసి ఒక స్కెచ్ గా తయారు చేసుకొని దాన్ని యాక్షనబుల్ పాయింట్ గా, మాకు ఇప్పుడు వాటర్ కావాలి అంటే ఎన్ని వాటర్ కావాలన్నట్టు యాక్షనబుల్ పాయింట్ గా మార్చుకొని ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసి వికసిత్ భారత్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో చేయబడుతున్నది ఈ ఆది కర్మయోగి ప్రోగ్రామ్. సో ఇప్పటికీ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనర్స్ అయిపోయినారు, మండల్ లెవెల్ ట్రైనర్స్ ట్రైనింగ్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ మనకి 9 మండల్స్ లో విలేజ్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. మనం ఎవరైనా ట్రైన్ చేసాం వాళ్ళు వెళ్ళి ఆ డీటెయిల్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వాళ్ళందరూ కూర్చోపెట్టి ఓరియంట్ చేసేసి ఇందులో పర్పస్ ఏంటంటే
సర్వీస్ డెలివరీ బాగుండాలి. 100% అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ట్రైబల్ ఏరియా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం తోటి ఈ ఆది కర్మయోగి ప్రోగ్రామ్ చేసుకున్నాము. అది మీకు వరద ముంపు ప్రాంతాలలో ప్రజలను సహాయ కేంద్రాలకు తరలించి భోజన వసతి సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వరద పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ వరద సహాయ కేంద్రాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, త్రాగునీరు, టాయిలెట్లు, పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా చూడాలని అన్నారు. భోజనంలో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా నాణ్యమైన సరుకులు, కూరగాయలు వాడాలని, నిర్దేశించిన సమయంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించాలని అన్నారు. వరద సహాయ కేంద్రాల వద్ద తప్పనిసరిగా వైద్య కేంద్రం ఏర్పాటు చేయాలని, వైద్య కేంద్రంలో పాము కాటు మందులు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని, సీజనల్ వ్యాధులు, జ్వరం, డయేరియా తదితర వ్యాధులకు సంబంధించిన మందులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వరద సహాయ కేంద్రంలో పరిసరాలలో తప్పనిసరిగా పారిశుద్ధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అంటువ్యాధులు, దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయించాలని అన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్న దృష్ట్యా వరద ముంపు ప్రమాద పూర్తిగా తగ్గే వరకు ప్రజలను వరద సహాయ కేంద్రాలలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి బుధవారం భారీ అన్నదానం చేస్తున్న భక్తులు జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న వినాయక స్వామి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు కానూరు గంగాధర్ తెలియజేశారు. గత సంవత్సరం నుంచి ప్రతి బుధవారం విధిగా స్వామివారి అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాతలు సంపూర్ణంగా సహకరించడం వలన దిగ్విజయంగా అన్నప్రసాద వితరణ ముందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. సుమారుగా 2300 మంది స్వామివారి భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. గూడె లక్ష్మి, చింతలపూడి సరోజిని, కోదాటి శేషారత్నం కుమారుడు, కోడలు ప్రేమ్ సాయి కుమార్, శ్రీదేవిలు వితరణ చేశారు. కూరగాయలు మొత్తం హోల్సేల్ కూరగాయల వర్తకులు బొద్దున రఘు సహకరించగా బఫే ప్లేట్లు గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ దంపతులు అందజేశారు. పెరుగు సుమారు 70 లీటర్లు మరికొంతమంది దాతలు అందించగా కిరాణా, కావలసిన సరుకులు స్వామివారి భక్తులు విరాళాల రూపంలో అందించినట్లు చెప్పారు. వాటితో ఉదయం 5 గంటల నుండి నిస్వార్థ స్వచ్ఛంద సేవా కమిటీ సేవలు అందించడంతో కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగినట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీదరాల శ్రీనివాస వెంకట గంగాధర్, చల్ల వరప్రసాద్, కోటగిరి లక్ష్మీ ప్రసన్న, కొమ్మసాని రవీందర్ రెడ్డి, చెన్నూరి శివాజీ కృష్ణ, ర్యాలీ వెంకటచారి, జగదీష్ తదితరులు పాల్గొనగా సహకరించిన వారిని, సేకరించిన వారిని, సేవ చేసిన వారిని స్వామివారు ఆశీస్సులతో నిండుగా, దండుగా, మెండుగా కలిగించాలని, వీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, స్వామివారి ఆశీస్సులతో చిరకాలం వర్ధిల్లాలని ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशा మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి తుట్టకుంట మధుకుమార్ నిర్వహణలో మానవత ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర హై స్కూల్ వద్ద నుండి ప్రారంభమై బస్టాండ్ పక్కన గల విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీని బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ శాంతి ర్యాలీ ప్రతి సంవత్సరం మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ శాంతి నిర్మాణం కోసం జరుపుతున్నామని, సంస్థ ద్వారా సమాజంలో కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని అధ్యక్షులు రామకృష్ణ తెలియజేశారు. పూర్వపు అధ్యక్షులు పిఏ కృష్ణమూర్తి మాట్లాడుతూ, మానవతా సంస్థ ద్వారా శాంతి రథాలు, ఫీజర్ బాక్సులు, అంబులెన్స్ సేవలు అందిస్తూ కష్టాల్లో ఉన్న వారికి ఒక కన్నీటి బొట్టైనా ఆపటమే మానవతా ఉద్దేశ్యమని అన్నారు. ఈ శాంతి ర్యాలీలో జంగారెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షేక్ జాబీర్, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, విద్యా వికాస్, సూర్య కాలేజ్ తదితర విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు, మానవతా కేంద్ర కమిటీ, జిల్లా కమిటీ, ఆడిట్ కమిటీ, మానవతా మండల కమిటీ, మండల పర్యావరణ పరిరక్షణ కమిటీ, మండల ఆత్మీయ సహకార కమిటీ,
మానవతా సభ్యులు పాల్గొన్నారు. శాంతి ర్యాలీ విజయవంతం చేసినందుకు ముగింపు సమయంలో స్కూల్స్ యాజమాన్యానికి, పోలీస్ శాఖకు, పాత్రికేయ సోదరులకు, మానవతా సభ్యులకు, పట్టణ ప్రజలకు కార్యదర్శి తుట్టికుంట మధుకుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు. ఆపదలో ఉన్న ఒక వ్యక్తి యొక్క ఒక కన్నీటి బొట్టునైనా ఆర్పాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడ పుట్టినటువంటి మానవత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల శాఖలు ఏర్పాటు చేసుకొని కొన్ని వేల లక్షల మందికి ఎంతో మందికి సహాయపడుతూ తన యొక్క ప్రధానమైన ఉద్దేశం పేదలకి సహాయపడాలి అనే ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ నిజంగా అభివృద్ధి పదంలో పయనిస్తున్నటువంటి ఈ మానవతా సంస్థకి మనమందరము కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని ఆదుకోవాలని పిలుపునిస్తూ ఈ శాంతి ర్యాలీని ఘనంగా విజయంగా చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున శాంతి ర్యాలీకి హాజరైనటువంటి విద్యార్థులకి, మానవతా సభ్యులకి, పుర ప్రముఖులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ జంగారెడ్డిగూడెంలో పుట్టినటువంటి మానవతా సంస్థ దినదిన అభివృద్ధి చెంది ఇవాళ స్టేట్లో, రాష్ట్రాల్లో అన్ని శాఖలు విస్తరించి రమారమి 80,000 మంది సభ్యులై ఈ యొక్క మానవతా సంస్థ పురోభివృద్ధి చెందిందని ఇంకా ఈ తాకోపు శాఖలుగా విస్తరించి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని, మానవత్వం అంటే ఏదన్నా ఎవరన్నా వెళ్తుంటే ఎవరికైనా దెబ్బ తగిలితే ఆకుండా వెళ్ళిపోతే ఇది మానవత్వం లేదంటారు. ఆ స్లోగన్స్లో పుట్టినటువంటి ఈ పదం ఇంతింతై ఒట్టిడింతై ఎంతో విస్తరించి ప్రజలకి సేవ చేస్తుంది. కష్టాల్లో ఉన్నటువంటి ఏ ఆపదలో ఉన్నటువంటి మా దృష్టికి వస్తే అంబులెన్సు, పేజర్ బాక్సు, శాంతిరథం, రక్తదానం ఇచ్చి పేద ప్రజలందరినీ పేద ప్రజల్ని అందరినీ ముందుంటామని ఈ సందర్భంగా ఒక్కి వక్కానించాను. మంగళగిరి నందు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ లు విచ్చేశారు. ఎంపీ జయదేవ్, గ్రీన్ కో ఎండీ అనిల్ కుమార్ తో కలిసి స్వాగతం పలికారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్తను రూపొందించడమే తన ఆశయంగా చంద్రబాబు తెలిపారు. అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగుదామని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. Some people are asking me why you are saying so many problems. If you think problem will kill you. If you think problem, there is a solution, then you can come out with right solution. 1 year time, 1 year, 2 months. Just now I was telling to Chandrasekhan while coming, I am counting every day, every month. I am very, very impatient. If I delegate some things to somebody, what happened, again I will ask him, I will chase him. I won't leave him. Even Chandrasekhan also, I used to burden him, going on, nagging and pursuing things. You promised me this, you are not doing, when you are going to do it. Not only with him, everybody here. That is my nature, that is where we are able to succeed. Now everybody is talking about standard of living. How to bridge the gap between haves and have-nots. This is where I am asking you. One is this concept, if you see wealth creation, one family, one entrepreneur, 5-spoke model will be there. Ultimately, 175 assembly segments we are going to have, one industrial park minimum. I want to have equitable development and also bridge the gap between haves and have-nots. Not only creating wealth, and also consciously I want to do this work. That is where we are innovating one more program. It is the responsibility of all of us, public-private people's partnership. Even today, there are people who are all below poverty. Even just now I was discussing with Chandrasekhan ji. Come with ideas. Countries have built with values under certain time, certain policies. America is different, China is different, Europe is different, India is different. Now this is the right time. What type of society we have to create, how to give better living standards for all people. That is the society I am working. One side I want to create wealth, one side I wanted to look after poor people for better living standards.
కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో ఎస్సీ కాలనీ పాత మాలపల్లి సిఎస్ఐ స్కూల్ నందు విద్యార్థులకు తడికిలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య శాఖ సిబ్బంది అనారోగ్యాలు రాకుండా దీర్ఘకాల వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ఇనుప వస్తువులు గుచ్చుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా టీటీ ఇంజెక్షన్లు చేశారు. అంతేకాకుండా విద్యార్థులను బరువు, ఎత్తు, కొలతలు, హెచ్బి పరిణామం, ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, బీపీ లెవెల్స్ తో పాటు వారి యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య అధికారి నీటి అరుణ, సిహెచ్ఓ ఎంఎల్హెచ్ ఏఎన్ఎం సుమలత, ఆశా వర్కర్ ధనలక్ష్మి, లూర్దు మరియమ్మ, హైస్కూల్ ఉపాధ్యాయురాలు వరలక్ష్మి, సుష్మా, అన్నపూర్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడికిలపూడి హై స్కూల్ మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది అయినటువంటి ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వాళ్ళు, అలాగే డాక్టర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వచ్చి మరి 10th క్లాస్ విద్యార్థులు 15 సంవత్సరాల ఉన్న పిల్లలందరూ కూడా టీవీ ఇంజెక్షన్ ఇచ్చారు. అలాగే వాళ్ళకి రక్త పరీక్షలు కూడా నిర్వహించి మరి ఎన్నిటిగా ఉన్న పిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ అలాగే వాళ్ళకి ఇంకా ఆరోగ్య సంబంధించిన మంచి ఈ ట్యాబ్లెట్లు అన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు గురువారం వచ్చి ఎనిమిదిగా ఉన్న పిల్లలకు అందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వైద్యం అన్నీ కూడా మరి ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క బరువులు, ఎత్తులు కూడా చాలా చక్కగా శ్రద్ధగా ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా బాగా చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు. మండలం తడికిలపూడి గ్రామంలో సిఎస్ఐ స్కూల్లో 1వ క్లాస్ పిల్లలకి 5వ సంవత్సరం నిండిన పిల్లలకి టీటీ చేశాము. అక్కడ నుంచి మళ్ళీ తడికిలపూడి సచివాలయం 2లో నుంచి హై స్కూల్కి వచ్చామండి. హై స్కూల్కి వచ్చిన తర్వాత 10th క్లాస్ పిల్లలకి, తర్వాత 6వ క్లాస్ పిల్లలకి టీటీ చేసామండి. అంటే ఎందుకంటే ఆ ఇంజక్షన్లు చేయడం వల్ల వాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళకి సెప్టిక్ అవ్వకుండా ఉపయోగపడటానికి టీటీ చేసామండి. తర్వాత పిల్లలకి ఎత్తులు, బరువులు, తర్వాత హైటు, తర్వాత అలా హెడ్, ఛాతి కొలత, చెయ్యి కొలత తీసుకున్నామండి. వాళ్ళకి హెచ్బి చేసామండి. అంటే వాళ్ళకి హెచ్బి ఎంత ఉంది అనేది చూసి మేము నెలలో 4 వారాలు ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తామండి. వాళ్ళకి ఇచ్చినప్పుడు హెచ్బి టెస్ట్లు కూడా 6 నెలలకు ఒకసారి చేస్తామండి. అదే హెచ్బి టెస్ట్లు ఈరోజు ప్రోగ్రాం పెట్టుకుని ఈరోజు చేసామండి. పద్మ విభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలను చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 3 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. చిరంజీవి జన్మదిన వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే అమ్మ నాన్న ఆశ్రమం నందు బియ్యం బస్తా, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వలవల తాతాజీ మాట్లాడుతూ చిరంజీవి జన్మదినం సందర్భంగా దైవంగా భావించే చిరంజీవి రక్తదానం చేసి ప్రాణదాతలకు అమ్మని పిలుపునిచ్చారని తెలిపారు. చిరంజీవి అధ్యక్షులు కుర్తి సీతారాం మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ మమతా హాస్పిటల్ వారిచే ఉచిత మెగా క్యాంప్ ను వినియోగించాల్సిందిగా కోరారు. పీచుపాటి రామలక్ష్మి మాట్లాడుతూ చిరంజీవి చేస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవని, మెడికల్ క్యాంప్ కు ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, చిరంజీవి యువత అధ్యక్షుడు కుర్తి సీతారాం, బీజేపీ నాయకురాలు పీచుపాటి రామలక్ష్మి, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, సతీష్, మెగా అభిమానులు పాల్గొన్నారు. జై చిరంజీవ. రేపు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా గత వారం రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అలాగే నిన్న రక్తదానం చేసాం. చిరంజీవి గారి 70 పుట్టినరోజు సందర్భంగా నిన్న 36 మంది ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు జరిగే మెడికల్ క్యాంప్లో కూడా 34 మందితో అన్నయ్యకి ఆ 70 మందితో ఆ రక్తదాన కార్యక్రమం పూర్తి చేస్తాం. రేపు మమతా హాస్పిటల్ వారి సౌజన్యంతో మారుతి నగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న మారుతి నగర్ ఏరియాలో రేపు మమతా హాస్పిటల్ వారిచే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా జ్వరాలతో చాలా బాధలు పడుతున్నారని దృష్టిలో పెట్టుకుని వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని ఆ మమతా హాస్పిటల్ వారి సౌజన్యంతో రేపు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు అన్నయ్య వారోత్సవాల్లో భాగంగా మన సీతామహాలక్ష్మి ఆశ్రమం నందు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా రేపు చిరంజీవి గారు జరిగే జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిరంజీవి గారు అంటే మనం దైవంతో చూస్తాం. మనం ఏమన్నా గుడికి వెళ్తే ఒక కొబ్బరికాయ కొట్టి ఆ స్వామివారికి మనం ఆ నైవేద్యం సమర్పించుకుంటాం. అలాగే చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా అభిమానం ఉంటే సరిపోదు. ఎందుకంటే బ్లడ్ దొరకక చాలామంది బాధపడుతున్నారు. తలసేమియా పిల్లలకు అయితే చాలా వర్ణాతీతం వాళ్ళ బాధ. ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ప్యాకెట్ ఎక్కించవలసి వస్తుంది. ఇదివరకంటే ఏమన్నా ప్రెగ్నెంట్ టైంలోనో లేకపోతే యాక్సిడెంట్ టైంలోనో బ్లడ్ అవసరం ఏర్పడేది. కానీ ఇప్పుడు అలా కాదు.
తలసీమియా పిల్లలకి 15 రోజులకోసారి ఇచ్చిన ఎంత బ్లడ్ ఇచ్చినా సరే బ్లడ్ దొరకగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనసున్న మనుషులారా కంపల్సరిగా చిరంజీవి అన్నయ్య జన్మదిన వేడుక సందర్భంగా అన్నయ్యకి ఇచ్చే నైవేద్యం అనుకోండి. మీరు రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానంలో పాల్గొని ఆ మెడికల్ క్యాంప్ను కూడా జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా చిరంజీవి తరఫున కోరుకున్నాం. మన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవంలో భాగంగా గత వారం రోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మొదటి రోజు ఆ శివాలయం పూజలు, ఆ తర్వాత రోజు మన మధ్య ఆంజనేయ స్వామి ఆలయాల్లో వివిధ రకాల పూజలు నిర్వహించి, అలాగే నిన్న బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. ఈరోజు స్వచ్ఛందంగా అమ్మ సీతామహాలక్ష్మి ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రేపు 22వ తారీఖు జన్మదినోత్సవంలో భాగంగా కేక్ కటింగ్ మరియు ఆ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి అందరూ వినియోగించుతూ కోరుచున్నాం. జై చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారి పొద్దున్న 70వ పుట్టినరోజు సందర్భంగా సీతామహాలక్ష్మి అనాథాశ్రమంలో ఈరోజు వీరందరూ దేవుని బిడ్డలైన వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం మన ఏరియా మా చింతలపూడి నియోజకవర్గ చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఉక్కుత్ సీతారాం గారు, 4వ వార్డు కౌన్సిలర్ తాతాజీ గారు వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అనాథాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు 100 ఏళ్లు ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా భగవంతుని కోరుకుంటూ రేపొద్దున పెట్టే మమతా హాస్పిటల్ వారి మెడికల్ క్యాంప్కి ప్రజలందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడ సీజనల్ జ్వరాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఉచితంగా మందులు ఇవి పొంది డాక్టర్ గారి ద్వారా మీరు సలహాలు స్వీకరించి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ పెట్టే ఈ మెగా మెడికల్ క్యాంప్ని మీ అందరూ పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై చిరంజీవి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పదవిని హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావించే సారథి ఆయన. అభివృద్ధికి ఎలా వారధి వేయాలో నిరూపిస్తున్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్. ఒక సమస్య తన దృష్టికి వస్తే అది పరిష్కారానికి నోచుకునే వరకు అవిశ్రాంత కృషి చేస్తారని ప్రజల నమ్మకాన్ని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరోసారి నిలబెట్టుకున్నారు. అందుకు భీమడోలు మండలం గుండుగొలను వద్ద ఏలూరు కాలువపై నిర్మాణం పూర్తయిన వంతెన. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పనితీరుకు అర్థం పడుతోంది. వంతెన నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 3,40,00,000 రూపాయలు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ అనంతరం గుత్తేదారు వంతెన నిర్మాణం ప్రారంభించారు. అయితే ఏలూరు కాలువపై అనుమతి తీసుకోకుండా తమ శాఖ మార్గదర్శకాల మేరకు వంతెన నిర్మాణం చేపట్టనందున తక్షణమే పనులు నిలిపివేయాలని ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా స్లాబ్ దశ వరకు చేరిన వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. భీమడోలు మండలం గుండుగొలను వైపు వెళ్లే ప్రజలు వ్యతిరేక దిశలో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడిన సంఘటనలు అనేక ఉన్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు కనిపించిన ప్రజా ప్రతినిధులు అందరికీ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకున్న నాదులే కరువయ్యారు. ప్రజల ఆశీస్సులతో ఎంపీగా ఘన విజయం సాధించి భీమడోలు మండలం పర్యటనకు వెళ్లిన పుట్ట మహేష్ కుమార్ దృష్టికి స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలు తమ సమస్యను తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన ఎంపీ ఏలూరు శాంతినగర్ లో తన కార్యాలయంలో NHAI, IWAI అధికారులతో చర్చించారు. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి వంతెన నిర్మాణ పనులు నిలిచిపోవడం వలన అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్న స్వయంగా పరిశీలించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ను స్వయంగా కలిసి వంతెన నిర్మాణానికి అనుమతి కోరగా సానుకూలంగా స్పందించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నిరంతర పర్యవేక్షణ వల్ల వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అసంపూర్తిగా నిలిచిన వంతెన నిర్మాణ పనులు కొలిక్కి తీసుకువచ్చే దిశగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చేసిన కృషి ఫలించింది. త్వరలోనే వారధి ప్రారంభోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాము చెప్పిందే తడువుగా సమస్య పరిష్కారం బాధ్యత తీసుకున్న ఎంపీ పుట్ట మహేష్ కు స్థానిక ప్రజలు నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవాళ మీరు చూస్తే హైవే సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఉంగటూరులో ఉండే హైవే, అలాగే ఇవాళ ఇక్కడ సీతాపురం దగ్గర ఉండే హైవే దగ్గర చాలామంది చనిపోతుంటే ఆ హైవేస్కి సంబంధించి NHA చైర్మన్ గారు సంతోష్ గారిని కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చిన తక్షణమే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించారు. వచ్చే రోజుల్లో అవి కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం, హైవేకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మేము సాల్వ్ చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. జిలుగుమిల్లి మండలం మొలగలంపల్లి పంచాయతీ రౌతుగూడెం ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రమైన తాగునీరు అందేలా వాటర్ ప్యూరిఫైర్ ను జనసేన పార్టీ నాయకులు సొంటి రామకృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా సొంటి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యమని, ముఖ్యంగా వర్షాకాలం సమయంలో నీటి ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, విద్యార్థులు శుభ్రమైన నీరు తాగి ఆరోగ్యంగా పెరగాలనే ఉద్దేశ్యంతో ఈ పరికరాన్ని అందజేశామని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తు తరం వారి ఆరోగ్యం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక సదుపాయాలు మెరుగుపరచడం పట్ల జనసేన ఎప్పుడూ కృషి చేస్తుందని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జీలుగుల శివ, మండల ఉపాధ్యక్షులు కొప్పుల శ్రీకాంత్, సరియం ముత్యాలరావు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లల కోసం ఎంతో ఉపయోగకరమైన పరికరాన్ని అందజేయడం అభినందనీయమని, దీనివల్ల విద్యార్థులు శుభ్రమైన నీరు తాగి అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కామవరపుకోట మండలం తడికిలపూడి గంగనమ్మ గుడి వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ నందు జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పామాయిల్ రైతులు, గెలకోత కార్మికులకు విద్యుత్ భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు గోద్రేజ్ పామాయిల్ సంస్థ, రైతులు, పామాయిల్ గెలకోత కార్మికులు పాల్గొన్నారు. రైతులు మాట్లాడుతూ వారు పడుతున్న సమస్యలను విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ శాఖను 11 kV లైన్ లో AB స్విచ్లు ఏర్పాటు చేయమని తెలిపారు. ఇప్పుడు వాడే గడకత్తులకు షాక్ తగలకుండా ఇన్సులేటర్ వైపు ఏర్పాటు చేయాలని, కార్మికులు చెట్ల నుండి పామాయిల్ గెలలు కోసేటప్పుడు కరెంట్ లైన్లకు ఆనుకుని ఉన్న పామాయిల్ మంటలు లైన్ మీద పడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. అవసరమైతే సంబంధిత గ్రామంలో ఉన్న విద్యుత్ శాఖ అధికారికి తెలియజేస్తే సబ్ స్టేషన్ నుంచి LC తీసుకొని ఇవ్వడం జరుగుతుందని, పని అయిపోయాక మళ్లీ విద్యుత్ లైన్ పునరుద్ధరిస్తారని తెలిపారు. పామాయిల్ గెలకోత కార్మికులు సేఫ్టీ టూల్స్ తో గెలలు కోస్తే విద్యుత్ ప్రమాదాల నుండి బయటపడవచ్చని అన్నారు. గత కొద్ది రోజుల క్రితం గెలకోత కార్మికులు గెలలు కోయడానికి వెళ్లి తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అకాల మరణాలు చెందడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రైతులు తమ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్త్ కు సంబంధించి పటిష్టవంతంగా పైపు పాతినప్పుడు దాని అడుగు భాగాన బొగ్గు, ఉప్పు, రాళ్లు వేసి బెర్త్ గట్టిగా ఉండేలా అక్కడ ఒక రబ్బర్ టైర్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. HOD విజయలక్ష్మి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తో పాటు కామవరపుకోట ADA ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జంగారెడ్డిగూడెంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను వెనువెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం, పాలకులు మారుతున్నా తమ గోడు పట్టించుకునే వారే లేరని మీడియాతో పేర్కొన్నారు. ఏలూరు రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. CITU ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తమ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని అంగన్వాడీ నాయకులకు తెలియజేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జంగారెడ్డిగూడెం ప్రాజెక్ట్, జంగారెడ్డిగూడెం. మా పేరు లక్ష్మీదేవి అండి. మేము ప్రధానంగా ఈరోజు ఏం చేస్తామంటే దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా FRS యాప్, ప్రత్యేకించి పోషణ ట్రాకర్ దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ రోజు మేము చేస్తున్నామండి. ఎందుకంటే మాకు FRS యాప్ గురించి, మెయిన్ ముఖ్యంగా FRS యాప్ గురించి ఇంకోటి ఏంటంటేనండి, మాకు 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వేతనం కూడా పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి కూడా, కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి, రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి మాకు ఎటువంటి వేతనం కూడా పెంచలేదండి. మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సబ్మిట్ చేసినప్పుడు, 42 రోజులు సబ్మిట్ చేసినప్పుడు మినిట్స్ లో జులై నుంచి మాకు వేతనం పెంచుతామని ఇచ్చారు. కాబట్టి అవేమీ పట్టించుకోకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం జులై మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు పెంచుతాము, లాస్ట్ అప్పుడున్న ప్రభుత్వం అది చేయడానికి ముఖ్య కారణం అంగన్వాడీలకు కనీస వేతనం పెంచాలి. మరి గ్రాడ్యుయేట్స్ లో మార్పులు తీసుకోవాలని లబ్ధిదారులకి కూడా ఇబ్బందికరంగా ఈ FRS
ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఏదైతే మాకు చంద్రబాబు నాయుడు ఆ రోజు మెయిన్ టెక్స్ట్లో చెప్పారు, మీకు వచ్చిన వెంటనే జగన్ పెంచుతానన్నారు. ఇప్పుడు వరకు కూడా మాకు సంస్థలు ప్యాకేజ్ అయినా కూడా మా చూడాలి. కానీ మాకు ఎవరైతే శక్తి మాకు మా ప్రజలకి మాకు పాటించండి, ఉన్న ప్రజలందరికీ కూడా మాకు ఇబ్బందికరంగా ఉంది. అది సరైన యాప్ ఇవ్వాలని, తర్వాత మేము సంక్షేమ పథకాలు మాకు ఏవి కూడా అమలు చేయాలి. ఎందుకంటే చేస్తారు. తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అంగన్వాడీ కార్యకర్త గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు, దాన్ని కూడా తీసేస్తారు. ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. గత ప్రభుత్వంలో ఇదే మాదిరిగా చేసి మాత్రంగా పథకాలు అందరూ కూడా ప్రతిదీ కూడా మాకు అమలు చేయకుండానే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పుడు వరకు సంవత్సరం దాటింది, మాకు ఏమి కూడా గుర్తించలేదు. మినీ వర్కర్ లేని వర్కర్గా చేస్తూ వాళ్ళు తీవ్ర ఉన్నారు. అది కూడా ఇట్లా అంటున్నారు. ఇంకా దాని గురించి కూడా చెప్పలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు ఎల్ఓ ఆది కర్మయోగి అభియాన్ ద్వారా గిరిజనులకు పలు కార్యక్రమాలు. వెట్రి సెల్వి జిల్లా కలెక్టర్. విలీన మండలాలలో గోదావరి ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టిన జిల్లా అధికారులు. వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. నాలుగవ వసంతంలోకి అడుగు పెడుతున్న సిటీ డిజిటల్ నెట్వర్క్, కేబుల్ నెట్ సర్వీసులను కొనియాడుతున్న వినియోగదారులు. మానవతా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో శాంతి ర్యాలీ చేపట్టిన విద్యార్థులు, పాల్గొన్న సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.